ఎంత చదివినా గుర్తే ఉండట్లేదు. అమ్మేమో మార్కులు రావట్లేదు అంటుంది. దీనికి తరుణోపాయం ఏమిటి? అవునా? అవును. మన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇలా చెప్పారు, ఒక శ్లోకాన్ని రోజు పఠనం చేస్తే చదువు బాగా వస్తుందంట. అవునా? అవును. ఏవం సతతయుక్తాయే భక్తా స్వాన్ పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. నువ్వు ఈ శ్లోకాన్ని చెప్పడం వలన నేను రోజు పఠనం చేయడం వలన నాకు మార్కులు బాగా వచ్చాయి. అవునా? అవును. శత్రువులు బాబోయ్, శత్రువులు. ఇంట్లో శత్రువులే, బయట శత్రువులే. అందరూ నా శత్రువులుగానే ఉన్నారు. ఎవ్వరూ నాకు ప్రేమ చూపించడం లేదు. దీనికి తరుణోపాయం ఏమిటి? అవునా? అవును. శత్రువులు ఎక్కడో ఉండరు, మన మనసులో ఉంటారు. కోపం, ఈర్ష, అసూయ, ద్వేషం అవన్నీ పోవాలంటే మన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇలా చెప్పారు. ఒక శ్లోకాన్ని రోజు పఠనం చేస్తే శత్రువులందరూ మిత్రులుగా మారిపోతారంట. అవునా? అవును. సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమవృద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. నువ్వు ఈ శ్లోకాన్ని చెప్పడం వలన నేను ఈ శ్లోకాన్ని రోజు పఠనం చేయడం వలన నాకు నా శత్రులందరూ మిత్రులుగా మారిపోయారు. నా మనసులో దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ వచ్చి నా మనసులోకి వచ్చి నా శత్రులందరూ మిత్రులుగా మారిపోయారు. అవునా? అవును. కోరికలు బాబోయ్, కోరికలు. ఎంత సంపాదించినా తీరని కోరికలు. తృప్తి లేక అశాంతి. నాకు ఏమి చేయాలో అర్థం కావట్లేదు. దీనికి తరుణోపాయం ఏమిటి? అవునా? అవును. ఏకాంత స్థలవాసి అయి మితాహారం స్వీకరించుతూ ధ్యానయోగం చేయటం ద్వారా కోరికలన్నీ తీరి